అఖిల భారతీయ విశ్వకర్మ రాష్ట్ర పరిషత్ కమిటీ ఎన్నికలను నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని వడ్రంగి సంఘం భవనంలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర కమిటీ శ్రీరాముల వేణుగోపాల్చారి మరియు సిద్దిపేట జిల్లా కమిటీ అధ్యక్షులు బాసంపల్లి నరసింహాచారి, జిల్లా కమిటీ సభాపతి భానోజ్ పెంటాచారి, జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు బెజ్జంకి నాగభూషణం చారి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకోజు బాలయ్యాచారిల ఆధ్వర్యంలో మండల నూతన అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ దుబ్బాక అధ్యక్షులుగా సుంకోజు వెంకట్రావు చారిని, ఉపాధ్యక్షులుగా అమృతోజ్ నాగరాజు చారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోశాధికారిగా కోడిమ్యాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మాజోజీ రాజేశం, సహాయ కార్యదర్శిగా కమ్మరి స్వామి చారిలను ఎన్నుకున్నారు. అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులుగా కోడిమోజు లక్ష్మణ్ చారిని ఎన్నుకున్నారు. ఈ కమిటీకి ముఖ్య సలహాదారులుగా చంద్రమౌళి చారి, కమ్మరి కిషన్ చారి, పోలోజు గోవర్ధనాచారి, పుల్లూరు రాజు చారీలు ఉన్నారు. కార్యవర్గ సభ్యులు తంగాలపల్లి వెంకటస్వామి చారి, పిడమర్తి పాండురంగాచారి, బెజ్జంకి వంశీకృష్ణాచారి, కమ్మరి భాస్కర్ చారి, పుల్లూరు నరేందర్ చారి, సుంకోజు నరసింహాచారి పలువురు సభ్యులున్నారు. ఈ నూతన కమిటీకి నియామక పత్రాలను సభాముఖంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాపై విశ్వాసంతో నాకు పదవి బాధ్యతలను ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. విశ్వకర్మీయుల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక పట్టణ వడ్రంగి సంఘం అధ్యక్షులు సుంకోజు ప్రవీణ్ కుమార్, అధ్యక్షులు కరుణాకర్, అఖిల భారతీయ విశ్వకర్మ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి వచ్చిన అధ్యక్షులు వేణుగోపాల్ చారి గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు నరసింహాచారి గారికి, మాకు మండల కమిటీ నుంచి అధ్యక్షుని ఎన్నుకున్న సందర్భంగా నాకు ఈ పదవి నమ్మి ఈ పదవి ఇచ్చినందుకు నాకు ఈ పదవికి న్యాయం చేస్తానని. జై విశ్వకర్మ, జై జై. శ్రీరాముల వేణుగోపాలాచారి రాష్ట్ర అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్తులో ఉపాధ్యక్షునిగా సేవలు అందిస్తున్నాను. నేడు దుబ్బాక మండలం కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. మరి సభ్యులందరం రావడం, ఇట్టి ఎన్నికల్లో గురించి మమ్మలను జిల్లా సంఘం నుంచి, సిద్దిపేట జిల్లా సంఘం నుండి మరియు రాష్ట్ర సంఘం నుండి పిలువగా మేము రావడం జరిగింది. మరి గత తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని మా విశ్వకర్మలు ఎంతో పోరాటం చేసినారు. అట్టి పోరాటంలో అసూలు బాసిన వాళ్ళు చాలామంది ముఖ్యులే ఉన్నారు. దాంట్లో శ్రీకాంతాచారి ఒకరు, మరియు జయశంకర్ సారు. మరి సబ్బండ వర్ణం తెలియజేసేది ఏంటంటే మన జయశంకర్ సార్ గారిని మరి తెలంగాణ సిద్ధాంతకర్త అని చెప్పుకోవడం జరుగుతుంది. అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ అధ్యక్షుల వారికి, జిల్లా అధ్యక్షుల వారికి, వచ్చిన వేదిక పెద్దలందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను నమ్మి ఉపాధ్యక్షునిగా, నాకు మండల ఉపాధ్యక్షునిగా ఇచ్చినందుకు మీ అందరికీ నేను ఎప్పుడు ఎల్లవేళలో రుణపడి ఉంటానని, సదా మీ సేవలు ఎప్పుడు మన కులం గురించి కొట్లాడి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానని నా మీద నమ్మకం పెట్టి నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూపు వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.